అందరికీ నమస్కారం అండి. మిత్రులారా, మనము ఆత్మ అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము ఆత్మ అనే పదాన్ని చాలాసార్లు వినే ఉంటాం జీవితంలో. మనుషులు ఎవరైనా కానీ మరణించినప్పుడు చాలామంది ఒక మాట అంటూ ఉంటారు. ఏంటంటే, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని ఉద్దేశిస్తూ ఈ మాటలు అంటారనమాట. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాము అంటారు. అంటే ఆత్మ అనే పదము అక్కడ వినిపిస్తుంది. దాంతోపాటు ఆత్మ అనే పదం మనకు ఇంకెక్కడ వినిపిస్తుందంటే, మనిషి చచ్చిపోయిన తర్వాత కోరికలు తీరకపోతే ఆత్మగా ఇక్కడే భూమి మీదే తిరుగుతూ ఉంటాడు లేదా తిరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో కూడా ఆత్మ అనేటువంటి పదం మనము తరచుగా వింటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి సరైన వివరణ మనము నేర్చుకుందాం. మనందరికీ ఎలక్ట్రిక్ బల్బు తెలుసు కదా, విద్యుత్ బల్బు లేదా ఎలక్ట్రిక్ బల్బు అంటాం. ఈ ఎలక్ట్రిక్ బల్బు విద్యుత్ శక్తి అంటే ఎలక్ట్రిక్ పవర్ ఆధారంగా పనిచేస్తుంది. బల్బులో ఏం జరుగుతుందంటే, విద్యుత్ శక్తి అనేది కాంతి శక్తిగా మార్పు చెందుతుంది. ఎలక్ట్రిక్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రిక్ పవర్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ లైట్ ఎనర్జీ. మరి ఈ విద్యుత్ శక్తి ఎలా తయారవుతుందో మీకు తెలుసా? విద్యుత్ శక్తి ఎలా తయారవుతుందంటే, సోలార్ ప్యానెల్స్ కానీ, విండ్ మిల్స్ కానీ, వాటర్ టర్బైన్స్ కానీ, వీటి ద్వారా విద్యుత్ శక్తి అనేది తయారవుతుంది. ఉదాహరణకు మీరు ఈ చిత్రంలో కనుక గమనిస్తే, వాటర్ టర్బైన్లు జలాశయం నుండి వచ్చేటువంటి నీటి ప్రవాహం ఉంటుంది కదా, ఆ ప్రవాహం యొక్క గతిశక్తిని అంటే కైనెటిక్ ఎనర్జీని ఆధారం చేసుకొని ఈ టర్బైన్లు తిరుగుతాయన్నమాట. ఈ టర్బైనుల్లో ఏముంటాయంటే, రాగి చుట్ట ఉంటుంది, అలాగే మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇవి రొటేట్ అయినప్పుడు, ఇవి కదిలినప్పుడు, తిరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, నీటి యొక్క గతిశక్తి ఆధారంగా ఈ టర్బైన్ తిరిగినప్పుడు విద్యుత్ అయస్కాంత ఫలితం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్ జరిగినప్పుడు విద్యుత్ శక్తి అనేది పుడుతుందన్నమాట. ఇక్కడ టర్బైనుల్లో పుట్టినటువంటి ఆ విద్యుత్ శక్తి దగ్గరలో ఉన్నటువంటి పవర్ స్టేషన్కు, పవర్ స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్కు, ట్రాన్స్ఫార్మర్ నుంచి మన వీధిలో ఉన్నటువంటి పోల్ నుంచి మన ఇంటికి వస్తుందన్నమాట. ఇక్కడ ఎలక్ట్రిక్ శక్తి అనేది ఎలా ఉత్పన్నమైంది? నీటి యొక్క ప్రవాహ శక్తి అంటే గతిశక్తి నుండి విద్యుత్ శక్తి అనేది తయారైంది. దీన్ని శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, శక్తి అనేది రకరకాల రూపంలో ఉంటుంది. ఈ రకరకాల రూపంలో ఉన్నటువంటి శక్తి ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుతూ ఉంటుంది. అంతే తప్ప శక్తి అనేది ఎక్కడ లయము కాదు, నాశనం కాదు అని చెప్తారు. దీన్నే సైన్స్ భాషలో ఎనర్జీ కన్జర్వేషన్ ప్రిన్సిపల్, శక్తి నిత్యత్వ నియమము అంటారనమాట. అంటే మనము శక్తిని ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చగలం, అంతే తప్ప శక్తిని మనము నాశనం చేయలేము. శక్తికి అంతము లేదు అని చెప్తారు. అంతం కానటువంటి ఈ శక్తినే ఆత్మ అంటారు. అర్థమైందా? సృష్టి కార్యక్రమాలన్నింటిలో కూడా అంతర్లీనముగా శక్తి అనేది పనిచేస్తూ ఉంది. ఉదాహరణకు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి శక్తి సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి ఆకర్షణ శక్తి. అలాగే మనం అందరం భూమి మీద నిలబడుతున్నాం. దానికి కారణం ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ పవర్ అంటారు. అదేవిధంగా గతిశక్తి, స్థితిశక్తి, విద్యుత్ అయస్కాంత శక్తి, ఇలా శక్తి విశ్వంలోని క్రియలన్నింటినీ కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంది, నడిపిస్తూ ఉందన్నమాట. ఒక్కసారి మనము మన దేహం గురించి, మన శరీరం గురించి మనం ఆలోచిస్తే, మన శరీరంలో నిరంతరము కూడా క్రియలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు కణ విభజన, మైటాసిస్, మియాసిస్ అంటాము. అలాగే శ్వాసక్రియ, రక్త ప్రసరణ క్రియ, జీర్ణక్రియ, వీటన్నిటినీ కూడా జీవక్రియలు అంటారు, బయలాజికల్ ప్రాసెసెస్. ఇవి ఏ మనిషిలో అయితే జరుగుతూ ఉంటాయో ఆ మనిషి బ్రతికి ఉన్నట్టు లెక్క. అందుకే వీటిని ఏమంటారంటే జీవక్రియలు అంటారు. ఈ జీవక్రియలను కూడా నడిపించేటువంటి అంతర్లీనముగా ఒక శక్తి మన దేహంలో ఉంది. అది మహత్తరమైనటువంటి శక్తి. దాన్నే మానవునిలో ఉన్నటువంటి మానవ ఆత్మ అంటారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఆత్మ అంటే శరీరాన్ని జీవింపజేసేటువంటి శక్తి అని అర్థం. అందుకే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆత్మను గురించి ఒక మహత్తరమైనటువంటి వాక్యం చెప్పారు. అది ఇక్కడ చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో,
ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము అని చెప్పారు. ఎంత గొప్ప విషయం చూడండి. శరీరము కేవలం నిష్ప్రయోజనము. శరీరంలో ఉన్నటువంటి ఆ క్రియలన్నీ జరగాలి అంటే మనం చూడాలన్నా, మాట్లాడాలన్నా, మనలో జీవక్రియలన్నీ జరగాలన్నా వీటన్నిటికీ కారణభూతమైనది మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ. ఈ ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరానికి జీవించే శక్తిని ఇచ్చేటువంటిది ఏంటంటే ఆత్మ అని చెప్పారు. కాబట్టి ఆత్మ అంటే ఏంటంటే జీవింపజేసేది అని అర్థం. అదేవిధంగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం మనం గమనిస్తే, నాశనము లేని జీవమునకు అనగా ఆత్మకు ఉన్నటువంటి శక్తిని బట్టి అని వ్రాయబడింది. అంటే ఆత్మకు శక్తి ఉన్నది. ఏమిటా శక్తి? శరీరాన్ని జీవింపజేసేటువంటి శక్తి ఉంది. ప్రతి మనిషిలో కూడా ఈ ఆత్మ అనేది ఉంటుంది. మరణం అంటే ఏమిటంటే, ఎప్పుడైతే ఈ ఆత్మ దేవుడు నియమించినటువంటి ఆయుష్కాలం ఉన్నంత వరకే శరీరంలో ఉంటుంది. ఉదాహరణకు ఒక మనిషికి 70 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు అంటే 70 సంవత్సరాలు ఆత్మ అనేది శరీరంలో ఉంటుంది. 70 సంవత్సరాలు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం ముగిసిన తర్వాత ఒక్క క్షణము కూడా ఆత్మ అనేది ఆ శరీరంలో ఉండదు. వెంటనే శరీరాన్ని వదిలిపెట్టి దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది ఆత్మ అనేది. అర్థమైందా? శక్తి వెళ్ళిపోయినప్పుడు దేహం ఏమైపోతుంది? జీవం వెళ్ళిపోయింది కాబట్టి నిర్జీవంగా అయిపోతుంది. దాన్నే మనం ఏమంటున్నాం? శవము అంటున్నాం. జీవం పోయింది కనుక జీవక్రియలన్నీ ఆగిపోతాయి. గుండె కొట్టుకోలేదు, శ్వాస తీసుకోలేదు, చూడలేదు, మాట్లాడలేదు. కేవలం నిర్జీవమైనటువంటి శవముగా మారిపోతుంది. అదే యేసుప్రభు వారు చెప్పినటువంటి వాక్యం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఆ ఆత్మే కనుక శరీరంలో లేకపోతే శరీరము ఎందుకు పనికిరానిది. ఇక్కడ ముఖ్యమైనది శరీరం కాదు, శరీరాన్ని నడిపిస్తున్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఆత్మ. శక్తి ఏ విధంగా అయితే కనపడకుండా పనిచేస్తుందో, తన క్రియల ద్వారా తనని నిరూపించుకుంటుందో, ఆత్మ కూడా కనిపించకుండా అంతర్లీనముగా మన శరీరంలో ఉండి తన క్రియల ద్వారా తానున్నానని నిరూపించుకుంటుంది. ఉదాహరణకు విద్యుత్ శక్తి మనకు కనపడదు, కానీ ఆ విద్యుత్ శక్తి వైర్ల ద్వారా ఎప్పుడైతే బల్బులోకి వెళ్తుందో బల్బుని వెలిగిస్తుంది. ఈ విధంగా నేను ఉన్నాను, నేను పని చేస్తున్నాను అని శక్తి నిరూపించుకుంటూ ఉంటుంది. ఆత్మ కూడా తన క్రియల ద్వారా, దేహంలో జీవక్రియలు జరిగించడం ద్వారా నేను ఉన్నాను నిరూపించుకుంటుంది. ఎప్పుడైతే మానవునికి ఆయుష్కాలం ముగింపబడుతుందో అప్పుడు ఆత్మ అనేది శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు జీవక్రియలన్నీ కూడా ఆగిపోయి శరీరం అనేది శవంగా మారిపోతుంది. మరి ఇంతటి మహత్తరమైనటువంటి ఈ జీవాత్మని మానవునికి ఎవరిచ్చారో తెలుసా? ఎవరో కాదు, ఈ విశ్వాన్ని నిర్మించినటువంటి సృష్టికర్త, మహాకారుడు అయినటువంటి దేవుడే. ఆత్మస్వరూపిగా, పరమాత్మగా పిలువబడుతున్నటువంటి ఆ సూపర్ న్యాచురల్ పవరే మన శరీరాల్లో ఈ ఆత్మను నింపి మనల్ని జీవింపజేస్తున్నాడు. ఇదే ఆత్మను గురించినటువంటి వివరణ. ఆత్మ అనగా మనలను, మన శరీరాన్ని జీవింపజేసేటువంటి దేవుడిచ్చిన శక్తి. ఈ మాటలు మీకు ప్రయోజనకరంగా ఉన్నవని నేను భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.